1991లో మన తెలుగు వాళ్ళైన తెలుగు తేజం అని నేను స్టార్టింగ్లో చెప్పా కదా. ఆ తెలుగు వాళ్ళైన దివంగత పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యాక దేశంలో ఆర్థిక సంస్కరణలు ఆరంభించారు. ఆయన ఆరంభించిన ఆ ఆర్థిక సంస్కరణల దెబ్బతో భారతదేశ ఆర్థిక వ్యవస్థపై మార్వాడీల ఆధిపత్యం తగ్గిపోయింది. లేదంటే అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండేదంటే ఎంత ఘోరంగా 1990 నాటికి దేశంలోని 24% ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ మార్వాడీలే నియంత్రించేవాళ్ళు. ఈ పివి నరసింహారావు పెట్టిన సంస్కరణల దెబ్బకు 2000 ఏడాది వచ్చేసరికి మార్వాడీలది కేవలం 2%కే పరిమితం అయిపోయింది. మార్వాడీలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ ప్రాంతంతో తమ వాళ్ళతో అనుబంధాన్ని మాత్రం వదులుకోరు, కొనసాగిస్తూనే ఉంటారు. అందుకే వీరి సామాజిక సహకారం, సంఘీభావం చాలా దృఢంగా ఒకరితో మరొకరికి ఉంటాయి. వాళ్ళ ప్రాంతానికి చెందిన మార్వాడీల ఎదుగుదలకు వెన్నుదన్నుగా ఉంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాలను కూడా వీళ్ళు 250 ఏళ్ల క్రితం నాటి మన పాలకుల ఆహ్వానం మేరకు ఇక్కడికి వలస వచ్చారు, ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడ 5-6 తరాలుగా తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రాంతాల్లోనూ స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడి స్థానికులే. ఎందుకంటే 5-6 తరాలుగా తరతరాలుగా ఇక్కడ స్థిరపడిన వాళ్ళను రాజస్థాన్ వెళ్ళిన హైదరాబాదీలు అనే పిలుస్తారు.